నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. 2022-23 సంవత్సరానికి గాను నీతి ఆయోగ్ రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య పరిస్థితిపై నివేదికను విడుదల చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ అందులో 17వ స్థానంలో ఉంది. ఇందుకు గాను నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరించడం, సంక్షేమ పథకాలకు కొంచెం ఆలస్యమైనా కూడా ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తామని చెప్పిన నేపథ్యంలో ఇక్కడ వైసీపీ దీనిపై అసత్య ప్రచారానికి పూనుకుంది. ఈ సంక్షేమ పథకాలను తప్పించుకునేందుకే ఇలాంటి బూటకపు మాటలు చంద్రబాబు చెప్తున్నారు అంటూ వైసీపీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అసలు చంద్రబాబు ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి ప్రెజెంటేషన్ ఇచ్చారు, మరి నీతి ఆయోగ్ నివేదించిన పట్టిక ఎలా ఉంది, అలాగే మరి వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాల్లో నిజమెంత, ఇవన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. మేడం, ముందుగా మీరు చెప్పండి, రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య పరిస్థితిపై నీతి ఆయోగ్ ఒక నివేదికను వెల్లడించింది. సో గతం నుంచి కూడా చంద్రబాబు గారు చెప్తూనే ఉన్నారు, రాష్ట్రం 30 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్పి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి అంటే మనం ఫస్ట్ సంపద సృష్టించాలి అని కూడా ఆయన చెప్తున్నారు. అందులో భాగంగానే ఆయన ముందుకెళ్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కానీ ఇదేదో చంద్రబాబు గారు హామీలను తప్పించుకునేందుకు నిన్న ఇలా మాట్లాడినట్టు వైసీపీ మాట్లాడుతుంది. ఇదంతా కూడా మరి నీతి ఆయోగ్ అంటే అఫీషియల్గా ఇచ్చిన నివేదిక కదా, మరి దీనిపైన కూడా ఇలాంటి ప్రచారాలు వైసీపీ చేయడాన్ని ఎలా చూడవచ్చు? ప్రజలు దీన్ని ఎంత మేరకు నమ్మే అవకాశం ఉంది? అసలు ఫస్ట్ నీతి ఆయోగ్ ఇచ్చిన ఈ నివేదిక ఏదైతే ఉందో, అసలు నీతి ఆయోగ్ ఎందుకు ఇచ్చిందని కదా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాలండి. మరి వాళ్ళని ఎందుకు ప్రశ్నించట్లేదు? చంద్రబాబు నాయుడు గారు దీన్ని వాళ్ళు ఎందుకు ట్రాన్స్పరెంట్గా ప్రజలకు వివరించారు? ఆయన దాచిపెట్టుకోవచ్చు, ఆయనకు వచ్చిన నష్టం లేదు, లాభం లేదు దీనివల్ల. ఇప్పుడు ఆయన పథకాలు ఇవ్వనని నేను ఎక్కడైనా ఆయన చెప్పారా? అది ఫస్ట్ మనం జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. ఆయన ఎక్కడైనా పథకాలు నేను ఇవ్వలేను, సూపర్ 6 అమలు చేయలేము, మేము విఫలమయ్యాము అని ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఆయన ఏమన్నారు? నీతి ఆయోగ్ ఆరోగ్య నివేదిక ఏదైతే ఉందో ఇది వాళ్ళు ఎందుకు ఇస్తారు? రాష్ట్రాలు ఏ రకంగా ఉన్నాయి అంటే సూచికలు ఇవన్నీ, ఇవి ఎప్పటిది? ఇది నిన్న ఇవాళది కాదు. లేదు 2024 తెలుగుదేశం కూటమి వచ్చాక ఇవ్వలేదుగా. మొత్తం 18 రాష్ట్రాలు అందులో మెన్షన్ చేస్తే 2022-23 సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి గాను ఏముంది అందులో ఏముంది? 17వ స్థానానికి ఆంధ్రప్రదేశ్ పడిపోయింది. గతంలో 5వ స్థానంలో ఉండేది. 2019 నుంచి 2024 వరకు ఎవరున్నారు? ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. మరి 15% వృద్ధి శాతానికి తీసుకొస్తానని వాళ్ళు ఈయన హామీ ఇచ్చారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. నువ్వు 8% పడిపోయేలాగా ఎందుకు చేసావు మరి నీ కాలంలో? అంటే నువ్వు ఇప్పుడు 11 లక్షల కోట్ల అప్పులు అన్నావు నీ హయాంలో. అయితే మనం ఇందాక కూడా చెప్పుకున్నామండి, కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో గతంలో 2024 ఎన్నికల ముందు 14 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పారు. సరే కాదయ్యా 11 లక్షలే అనుకుందాం, 2 లక్షల కోట్లు మేము ఈ సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టామని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మిగతా 9 లక్షల కోట్లు నువ్వేం చేసావు? ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేదు నువ్వు, నీకు అసలు రాజధాని లేదు, నువ్వు పోలవరం కట్టలేదు, నువ్వు ఎక్కడా ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు, ప్రతి ఒక్కటి తాకట్టు పెట్టావు. నిన్నను మీకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆఖరికి మండల కార్యాలయం కూడా తాకట్టు పెట్టేశారు వాళ్ళు. అంటే ఇంక ఇంతకంటే మీకు ప్రపంచంలో ఎక్కడైనా వింత ఉంటుందా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మంగళవారం బాండ్స్ తీసుకెళ్ళి ఆర్బీఐలో తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఏదో అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చి పెట్టని కొట్టా పొయ్యిలో పెట్టా అన్నట్టుగా కదా, అట్లా చేసిన వాడు ఈయన మాట్లాడుతున్నాడు ఇవాళ. జగన్మోహన్ రెడ్డికి సంక్షేమ పథకాలు తప్ప ఇంకొకటి తెలియదు. సరేనయ్యా, నువ్వు సంక్షేమ పథకాలు ఇచ్చావు, మరి నువ్వు 250 పెంచుకుంటూ ఎందుకు వెళ్ళావు? నువ్వు చంద్రబాబు నాయుడు లాగా ఒకేసారి 4,000 ఎందుకు ఇవ్వలే? నువ్వు వాళ్ళ పెన్షన్ ఎందుకు పెంచలేదు? నువ్వు ప్రతి నెల ఎందుకు పెన్షన్ సరిగా ఇవ్వలేకపోయావు? ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు జీతాలు ఇవ్వలేకపోయావు? నువ్వంత చేతనైన వాడివైతే నువ్వెందుకు చేయలేదు? అప్పుడు నువ్వు ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు మీ సాక్షి ఎందుకు రాస్తోంది ఇవన్నీ? నేను అనేది ఏంటంటే, ఇవాళ ఆయన సంక్షేమ పథకాలు ఏది ఇవ్వలేదో చెప్పమనండి. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు, మనమే చూసాం. దీపం పథకం ఇచ్చారు, తర్వాత తల్లికి వందనం మే నుంచి అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు. పెన్షన్లు ఇచ్చారు, జీతాలు వస్తున్నాయి. మొన్న 6,700 కోట్లు వివిధ శాఖల్లో ఉండే బకాయిలు తీర్చారు, బిల్లులకు ఇచ్చారు. తర్వాత స్కూల్స్కి సంబంధించి కూడా బకాయిలు ఏముంటే అవి తీర్చారు.
ఇట్లా ఒక్కొక్క శాఖలో వాళ్ళు చేసుకుంటూ, ఇవన్నీ ఎవరు చేసినవి? వైసీపీ హయాంలో చేసిన అప్పులు ఇవన్నీ. ఇవి మాట్లాడండి మరి, ఇవి కూడా చూపించి ఇదిగో ఇవి చేసింది తెలుగుదేశం కూటమి, ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతుందని చెప్పమనండి దమ్ముంటే. ఇవి మా హయాంలో చేసిన అప్పులు, వీటిని తెలుగుదేశం కూటమి తీర్చింది, ఇప్పుడు అందుకని సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదని సాక్షిని దమ్ముంటే రాయమనండి. ఇప్పుడు ఆయన ఇవ్వనని చెప్పాడా? ఆయన జీడిపి అంటే వృద్ధి రేట్ అనేది 15% తీసుకొస్తానన్నాడు తప్ప, అది వృద్ధి రేటు 15% వచ్చాక సంక్షేమ పథకాలు ఇస్తానని ఎక్కడా చెప్పలేదు ఆయన. అది వాళ్ళకి అర్థం కాలేదు. మరి ఆ వార్త రాసిన వాడెవడో, అది విన్నవాడెవడో మనకైతే తెలియదు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి అమలవుతాయండి, రైతులకు కూడా ఇస్తారు. వాళ్ళు రైతు భరోసా లాస్ట్ టైం ఇచ్చినప్పుడు కేంద్రం ఇచ్చిన దాంట్లోంచి వాళ్ళు, కేంద్రం కాకుండా వీళ్ళు ఎంత ఇచ్చారో చెప్పమనండి. కాబట్టి ఇవాళ సాక్షి రాతలు మీరు ఒక దాన్ని ఏమనాలి, వాళ్ళ మేనిఫెస్టో లాగా అదేదో చాలా గొప్ప విషయం అని మనం తీసుకుని దాని మీద యాక్చువల్గా వివరణ ఇవ్వాల్సిన పని లేదు. కానీ ఎందుకు ఇస్తున్నామంటే ప్రజలు వీటిని నమ్మరు, మనకు తెలుసు, కానీ ప్రజలకు అర్థం అవ్వాలి. సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారు అనేది వాళ్ళకి చెప్పటం కోసం మనం ఈ మాట చెప్తున్నాం. ఆ సంక్షేమ పథకాలకి వృద్ధి రేటుకి సంబంధం లేదు, సంక్షేమ పథకాలకి ఆయన తీరుస్తున్న ఈ బకాయిలకి సంబంధం లేదు, అదేవిధంగా సంపద సృష్టికి అభివృద్ధికి సంక్షేమ పథకాలకి సంబంధం లేదు. ఇప్పుడు పోలవరానికి వచ్చిన నిధులు లేకపోతే అమరావతికి పెడుతున్న నిధులు కూడా వాటికి దీనికి సంబంధం లేదు. ఆ నిధులు తీసుకొచ్చి ఆయన సంక్షేమ పథకాల్లో పెట్టాడు. ఆయన సంపద సృష్టిస్తాడో, ఆయన తల తాకట్టు పెడతాడో అది మనకు అనవసరం. ఆయన సాధ్యమైనంత మటుకు అప్పులు చేయకుండా ఉండడానికి చూస్తున్నారు అంతే. కానీ సంక్షేమ పథకాలు అమలు జరుగుతుంది. అలాగని పోలవరం అభివృద్ధి ఆగిపోదు, అలాగే అమరావతి నిర్మాణం ఆగిపోదు, అది మనం చెప్తున్నాం. కాబట్టి వాళ్ళు అమరావతి కట్టేస్తున్నారు, లేకపోతే ఇక్కడ పోలవరం పూర్తి చేసేస్తున్నారు, మీకు సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు అని జగన్మోహన్ రెడ్డి ఏడిస్తే దాని మొగుడు దాన్ని ఎత్తుకుపోయడం చందమామలో కాదు ఉంది చూడండి, అట్లా ఉంది అది వినటానికి. ఎందుకంటే నీకెందుకయ్యా వాళ్ళు దాన్ని అభివృద్ధి చేస్తూ నువ్వెందుకు ఏడుస్తావు? నువ్వు ఎలాగా 9 లక్షల కోట్లు నీ జేబులో వేసుకున్నావు, నువ్వు ₹1 నువ్వు అక్కడ పునర్నిర్మాణానికి ఏం ఖర్చు పెట్టలేదు. అమరావతి నువ్వు జంగిల్లా చేసేసావు, పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు అది ఎలా తగలేసావో నీకు తెలుసు. నువ్వు ఏం కట్టించావో చెప్పు, ఒక్క రిషికొండ ప్యాలెస్ తప్ప. ఇవాళ అంబటి రాంబాబు అంటాడు రిషికొండలో మేము బ్రహ్మాండమైన భవనాలు కడితే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో లోకేష్కి తెలియట్లేదు. అంటే 13 లక్షలు పెట్టి ఒక కమోడు కడితే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో లోకేష్కి ఎలా తెలుస్తుంది? జగన్మోహన్ రెడ్డికే తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ కిటికీలో సీనరీ చూస్తూ అక్కడ కమోడు కట్టించుకున్నాడు కదా, సీనరీ కనిపించాలి, సముద్రం కనిపించాలని. కాబట్టి మీకే తెలుస్తుంది అది. ఎందుకంటే ప్రజల గురించి ఆలోచించేవాడికి అవి అర్థం కావు. మీరు ప్రజల గురించి ఆలోచించకుండా విలాసాల గురించి ఆలోచిస్తారు కాబట్టి మీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ వీళ్ళు చెప్తున్న ఈ మాటలన్నీ కూడా మనం చెప్పినట్టుగా ఇంకొకటండి, ఇప్పుడు ఏదైతే ఈ సంక్షేమ పథకాలు అమలు గురించి కావచ్చు, లేదు వృద్ధి రేటు గురించి కావచ్చు, నీతి ఆయోగ్ ఈ ఆరోగ్య నివేదిక గురించి కావచ్చు, ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళాలండి. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. వాటి బాధ్యత మాత్రం నాట్ ఓన్లీ తెలుగుదేశం జనసేన అండి, బీజేపీ మీద కూడా ఖచ్చితంగా ఉంది. బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్ళి చెప్పాలి, ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు ఇవి, మేము జగన్మోహన్ రెడ్డితో ఉన్నాము తెలియక, కాబట్టి ఇప్పుడు మేము కూటమిలో ఉన్నాము, ఇవన్నీ కూడా అమలు అవుతాయి, మీ సంక్షేమ పథకాలు మీకు ఇస్తారు, కూటమి ప్రభుత్వం ఇస్తుంది, చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు అని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం అంటే బీజేపీ మీద కూడా ఉంది. రైట్ సార్. ఇప్పుడు 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను నీతి ఆయోగ్ ఈ రిపోర్ట్ ఇచ్చింది. మరి 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలో ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తే నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టు కూడా తప్పు అని వాళ్ళు మాట్లాడుతున్నట్టేనా? అండ్ దీని తర్వాత చంద్రబాబు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే అక్కడ సంక్షేమ పథకాలు అమలు చేయలేమని చెప్పారు. అంటే నిజంగానే ఇచ్చిన హామీలను మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేయలేదా? సూపర్ 6 అమలు చేయడం కూటమి ప్రభుత్వానికి సాధ్యం కాదు అంటారా? మీరేం చెప్తారు? ఒకడు అదేదో మొగుడు తెచ్చి ఒకడు ఏడుస్తుంటేనంట వాడెవడో వచ్చిందంట. అట్లా ఆంధ్ర రాష్ట్రానికి డెవలప్ అవుతుంటే చూస్తూ ఉండలేక ఆ మొగుడు తెచ్చిన లాంటిది అనమాట పక్షి మీడియా, పక్షి ఛానల్. అట్లా రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మిగిల్చి ఇక్కడ ఫస్ట్ ఎవరిని అనుకోవాలంటేనమ్మా మనల్ని మనం కొట్టుకోవాలి. I&PR మినిస్టరు నేటి వరకు
859 కోట్లు ప్రజల డబ్బు నాకేస్తే ఇప్పుడు వరకు కేసు పెట్టల. ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తలపెట్టబోయి అన్నటువంటి సూక్తిని మర్చిపోకుండా ఉండుంటే వాళ్ళ పేపర్కి, వాళ్ళ అవినీతి పుత్రిక, అది తెలుగు ప్రజల ఇసపుత్రికకి దోచుకున్న డబ్బులు రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి వారానికి ఒక యాడ్ ఇచ్చి ప్రజల సొమ్ము ప్రజలకి ఇచ్చి ఆ దోచుకున్నటువంటి 859 కోట్ల రూపాయలు రికవరీ చేస్తే ఒక పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. దాంతో అంత బాధగా ఉంటే, రాష్ట్రం మీద అంత ప్రేమ అనేది కారిపోతూ ఉంటే ఆ నీలి మీడియాకి కూల్ మీడియాకి నేను అంటుండేది ఏంటంటే 859 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసిన ఆ సంస్థ తిరిగి ఇచ్చేయండి. ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణానికి సరిపోతాయి డబ్బులు. నెంబర్ 2, ప్రజల సంపద అయినటువంటి మొత్తానికి సంబంధించిన ప్రజల సంపద అయినటువంటి 6,800 కోట్లకు సంబంధించినటువంటి భారతీయ సిమెంట్ ఏదైతే వాడుకున్నదో మైన్స్, ఆ 6,800 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చేయండి. అద్భుతంగా మీరైతే చెప్పారో ఆ పథకాలన్నీ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. అంటే ఎలక్షన్లో ఏ ప్రభుత్వమైనా మేనిఫెస్టో, బైబిల్, ఖురాన్, భగవద్గీత అంటారు కదా, ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు 5 సంవత్సరాల కాలానికి సంబంధించినటువంటి హామీలు వచ్చినారు. లెక్కాపత్రం అంతా చూసుకున్నారు. కొంచెం డెఫిసిట్లో ఉంది. ఒకటమ్మిడి ఒకటి మెట్టు మీద మెట్టు, మెట్టు మీద మెట్టు కట్టుకుంటూ అభివృద్ధి ముఖ్యమా సంక్షేమం ముఖ్యమా అని మనం ఆలోచన చేస్తే నా దృష్టిలో అయితే అభివృద్ధి ముఖ్యమంటాను. డెవలప్మెంట్ చేసుకుంటే దాని ద్వారా మనకి ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది. డెవలప్మెంట్ని పూర్తిగా పండబెట్టేసి రోజు అప్పు చేస్తూ సంసారాన్ని కానీ లాగిస్తుంటే చివరికి ఆత్మహత్య చేసుకొని చావాల్సి వస్తుంది. కాబట్టి రోజు పనిచేసి రూపాయి సంపాదించటం ముఖ్యమా, వచ్చిన ఆదాయాన్ని పంచటం ముఖ్యమా, రోజు అప్పు చేసి పంచటం ముఖ్యమా అనేది కానీ విఘ్నులైన ప్రజలు కానీ అర్థం చేసుకోగలిగితే వాడు బాధ ఏంటంటే, ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్లు వచ్చినాయి. ఆ డబ్బులు అదే ఈడైతే పప్పులు బెల్లాల పథకాలకు ఇసిరేసేవాడు. పోలవరానికి డబ్బులు వచ్చినాయి. ఆ పోలవరం డబ్బులన్నీ తీసుకొచ్చి ఇసిరేసేవాడు. ఆ పోలవరాన్ని ఆడే పండబెట్టేసాడు. అది కాదు పరిపాలన. ఇప్పుడు నేను అంటుండేది ఏంటంటే, ఈ రాతలన్నిటికీ కూడా సమాధానం ఉంది. ఆ సమాధానం ఏంటి అంటే, అమరావతి కళ్ళ ముందు ఈరోజు జిగేల్మని ఎలుగుతూ రోజు వాడు దాపిట్టిన పునాదుల్లో నుంచి ఇప్పుడే పురుడు పోసుకుంటున్నట్టు అమరావతి నగర నిర్మాణం జరుగుతుంటే కళ్ళు ఇటు చూస్తూ ఉన్నారనమాట. అందువల్ల అమరావతిలో దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే అమరావతి నుంచి 6 లక్షల కోట్ల రూపాయల ఆదాయం రాబోతుంది భవిష్యత్తులో. ఇది వాస్తవం కూడా సత్యం కూడా. అప్పటికి ఏమవుద్దంటే, ఇప్పుడు వీళ్ళు ప్రకటించిన పథకాలే కాకుండా ఇంకో పథకాలు కూడా ఇంప్లిమెంటేషన్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. ఇదే రాస్తాడు కానీ తప్ప ఈరోజు ఇన్ని కంపెనీలు, 20 రకాల కంపెనీలు, 6 లక్షల పైబడి కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి అవన్నీ శంకుస్థాపన జరుగుతూ ఉంటే ప్రజలందరూ కూడా మా పిల్లలకి ఇంక ఉద్యోగాలు వస్తాయి, ఒక 6 నెలలు లేట్ అయినా, 1 సంవత్సరం లేట్ అయినా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటే వీడి బాధంట సంక్షేమ పాలన ఎప్పుడూ సంక్షోభానికి దారితీస్తుంది. మేమైతే ఆ మాటకి కట్టుబడి ఉన్నాము. ఏదైతే గతంలో టోటల్గా ఆలోచన చేసుకుంటే అదే సాక్షి పేపర్లో, అదే నీలి మీడియాలో, కూలి మీడియాలో నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఒక రైతు భరోసానే తీసుకుందాం. రైతు భరోసాలో సబ్సెక్షన్, సబ్ క్లాసులు కిందకల్లా తీసుకుంటూ పోతే 12 పథకాలు ఉంటాయి మేడం గారు, 12 పథకాలు ఉంటాయి. వాళ్ళు ఒకే ఒక పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి దాంట్లో కూడా 60% రాష్ట్రం వాటా, 40% సెంట్రల్ గవర్నమెంట్ వాటా అయితే ఇది బాగా మనం వ్యాలిడ్గా గుర్తుపెట్టుకోవాలి. ఆ రైతు భరోసాలో ఈ కలికాల జగనాసురుడు పులివెందుల పాబ్లో ఎస్కోబార్ ఇచ్చిన డబ్బులు 37,500 రూపాయలు మాత్రమే. మిగతా సొమ్ము ఇచ్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అది కేంద్రం వాటా, ఇది రాష్ట్రం వాటా.
ఈ 37,500 రూపాయలు ఇచ్చి నేనిచ్చానని చెప్తుంటే 14-19 మధ్యకాలంలో ఏకకాలంలో చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేశాడు. చాలామంది వ్యాలిడ్ పాయింట్ పట్టుకోవటంలా 50,000 రూపాయల వరకు రైతులకి బాకీలను సింగిల్ 2014 రైతు రుణమాఫీ అని మాట తప్పాడు చంద్రబాబు అని చెప్పి అది అబద్ధాలకి ఆ బ్లాక్ బుక్ చదువుకునే వాళ్ళకంతా కళ్ళు నల్లంగానే ఉంటాయి. ఆ బ్లాక్ బుక్ బాచి అలాగే మాట్లాడద్ది. ఆ బ్లాక్ బుక్ దరిద్రులు అలాగనే మాట్లాడతారు. నిజాలు నిక్కచ్చిగా మాట్లాడాల. 50,000 రూపాయల వరకు రైతులకు రుణమాఫీ జరిగింది ఆ రోజు. వాస్తవం కూడా ఫిగర్లతో సహా చెప్తాను. ఇక్కడ ఏం జరిగిందంటే ఆలోచన మార్చుకున్నట్లయితే చూసుకున్నట్లయితే ఆలోచనతో మంచి మనసుతో చూసుకుంటే ఆ రోజు 150,000 దాకా రుణమాఫీ చేస్తానంటే కొంతమందికి 70,000 దాకా పోయింది, కొంతమందికి 1,00,000 రూపాయలు దాకా పోయింది. చివరి 2 విడతలు మిగిలినాయి. ఆ 2 విడతల్లో ఎలక్షన్ కమిషను అప్పుడున్నటువంటి వాళ్ళు ఆపేశారు. నిధులు కూడా ఇవ్వాలనుకుంటే ఆపేశాడు. ఇంకొకటి కూడా చెప్తాను నేను. ఆ రోజు బాగా అర్థం చేసుకోగలిగితే ప్రతి ఒక్కరూ 24,500 కోట్ల రుణమాఫీకి బాబు గారికి నిధులు కేటాయిస్తే 18,500 కోట్ల రూపాయలు రైతులకి వ్యవసాయదారులకు వచ్చినాయి మేడం గారు. ఇది సత్యం కూడాను. 24,500 కోట్ల రూపాయల్లో 18,500 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లోకి వచ్చిన డబ్బు. కావాలంటే డేటా ఈ రోజు కూడా ఉంటుంది, ప్రభుత్వం బయట పెట్టొచ్చు ఆ డేటాని. దీన్ని కంపేర్ ఏం చేసుకోవాలంటే మేడం, యూపీఏ గవర్నమెంట్లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇది ఒకటి కంపేర్ చేసుకోవచ్చు మనం. 70,000 కోట్లు భారతదేశ వ్యాప్తంగా రైతు రుణమాఫీ జరిగితే దాంట్లో తెలంగాణ సీమాంధ్ర నేల కలిపి రుణమాఫీ అయ్యింది కేవలం 12,500 కోట్ల మాత్రమే. దాంట్లో తెలంగాణ వాటా తీసేస్తే ఇంకా సీమాంధ్రాకి జరిగినటువంటి రుణమాఫీ ఎంత? కేవలం 7,000 కోట్లు 7,500 కోట్లు రుణమాఫీ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన కేంద్రంతో సంబంధం లేకుండా సంపూర్ణంగా రాష్ట్రం నిధులతో 24,500 కోట్లు అనుకోని ఎలక్షన్ కమిషన్ అడ్డపట్టడం వల్ల 18,500 కోట్లు ఇచ్చిన మగాడు చంద్రబాబు నాయుడు. మహానేతగాడు ఇచ్చింది మొత్తం కూడా 7,000 కోట్లు దాట్లా. కంపేర్ చేసుకొని చూసుకోండి, స్టాటిస్టిక్స్ తీసుకొని చూసుకోండి. అంటే వాడేం మేతగాడేం మహానేత అయిపోతాడా? చంద్రబాబు నాయుడు 3 రెట్లు అధికంగా రుణమాఫీ చేసినాడు ఆనాడు. ఇది వ్యాలిడ్ పాయింట్ అన్నమాట. దీని గురించి ఎవరు మాట్లాడా? 14-19 మధ్యకాలంలో మేడం గారు ఇరిగేషన్ శాఖలో సరాసరి సగటు అంటారు 13,500 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ఖర్చు పెట్టింది తెలుగుదేశం నాటి ప్రభుత్వం. అయితే ఈ కలికాల కాలాంతకుడు, ఈ పులివెందల పొట్టోడు, పులివెందల పారంపోకోడు, ఈ పులివెందల పాబ్లో ఎస్కోబార్ గారు వచ్చినాక సరాసరి ఇరిగేషన్లో ఖర్చు పెట్టినటువంటి డబ్బు 7,200 కోట్లే. ఎవడి మగాడు అని అంటున్నా నేను. అందువల్ల ఏంటంటే 13,500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం సరాసరి ఖర్చు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు 14-19 కాలంలో. అదే 19-24 మధ్య కాలంలోకి వచ్చేసరికి ఇరిగేషన్ మీద సరాసరి చూసుకుంటే 7,200 కోట్ల రూపాయలు. ఎవడు పనిమంతుడు, ఎవడు పనికి మాలినోడు, ఎవడు ఫ్లైట్లో తిరిగేవాడు. ఆ విధంగా ఏంటంటే ఎలక్షన్ కూటమి హామీ ఇచ్చినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పిన మాట వాస్తవం. దాన్ని బాబు గారు ఇవ్వనని ఎక్కడ చెప్పాడు? ఇచ్చిన హామీలో 5 సంవత్సరాల లోపల అమలు చేయకపోతే అప్పుడు అడగండి. ఎందుకు తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుందని తొందరగా ఎందుకు మాట్లాడుతున్నారు? కాబట్టి ఆలోచన చేసుకుంటే బాబు గారు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తెల్లారి నుంచి ఓటమిని జీర్ణించుకోలేక ప్రజా తీర్పుని గౌరవించిన చేతగాకరన్నట్టు ఈ రోత మీడియా అసలు భూమి మీదే ఉండకూడదు. కాబట్టి ప్రభుత్వం అసలు ఆ సాక్షి పేపర్ ప్రింటింగ్ అయ్యే చోట ముందు కరెంట్ కట్ చేయండి, వాటర్ కనెక్షన్లు కట్ చేయండి, వాళ్ళ పేపర్కి యాడాడ ఉండయో ప్రింటింగ్ మొత్తం మూసేయండి, సోకాజ్ నోటీసులు ఇష్యూ చేయండి. ఈ విధంగా అబద్ధాలు వడ్డీ వారిస్తా ఉంటే మనం చూడకూడదు. నేను అంటుంటే వ్యాలిడ్ పాయింట్ ఏంది, తొందర ఎందుకు పడుతున్నారు? 7 నెలలు జరుగుతుంది, మార్చి 31తో అయిపోద్ది. వచ్చే సంవత్సరం నుంచి ఇప్పుడు ఆల్రెడీ 2 పథకాలు పట్టాలు ఎక్కించారు కదా. పింఛన్ పథకం పట్టా ఎక్కించారు, సూపర్ 6లో దీపం పథకం పట్టాలు ఎక్కించారు. ఇంకా 4 పథకాల్లో 1 by 1 రేపు అమ్మఒడి పథకాన్ని రేపు స్కూల్ ఆరంభించగానే వదిలేస్తారు. ఈ మొండ అప్పుడే చేసింది, ఎక్కంగానే అన్ని పథకాలు పెట్టిందా?
అన్ని ఇంప్లిమెంటేషన్ చేసి అన్ని నవరంధ్రాల పథకాలే కదా. జగన్మోహిని రెడ్డి అనేవాడు ఇచ్చినటువంటి ఈ పులివెందల ఈ జాన్ రెడ్డి ఈ 11 రెడ్డి ఇచ్చిన హామీల్లో 85% అమలు కాల. ఏం చెప్పుకున్నాడు? నేను 98% చేసినానని చెప్పుకోండు. 85% హామీలు అమలు చేయాలి ఇచ్చిన మేనిఫెస్టోలో. 19-24 మధ్య 19 ఎలక్షన్లో ఇచ్చిన హామీలు 85% అమలు కాకుండా ఉన్నటువంటి మేనిఫెస్టో వాడిది. వాడే కథలు చెప్తుంటాడు. వాడు కథలు పడితే కాకమ్మ మాటలకి కాకల ముళ్ళు కథలకి ఎవడు వణికెట్టోళ్ళు. ప్రజలు బాగున్నారు, ఏం వద్దమ్మా, రేపు వస్తున్నాయి కదా, తొందర ఎందుకు? ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పంచాయతీలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అతి త్వరలో రాబోతాయి. ఒక్క సీటు గెలవండిరా మీరా, ఒక్క సీటు గెలవండి. అప్పుడు ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళొద్దా తేలిపోద్ది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్రు గాల్చి వాత పెడతారు ప్రజలు. అప్పుడు అర్థమవుద్ది ప్రజలు ఎవరు పక్షాన ఉండరు. కూటమి ప్రభుత్వం పక్షాన ఉండరా, పక్షి మీడియా పక్షి ఛానల్లో కారు కోతలు కూసినట్టు ఉంటుంది అనేది రేపు తెలిసిపోద్ది. ఒక్క సీటు గెలవమనండి. రైట్. గతం నుంచి మనం చూస్తూ ఉన్నామండి, చంద్రబాబు గారు అధికారంలోకి రాకముందు నుంచి కూడా రాష్ట్రం ఆర్థికంగా లోటులోకి వెళ్ళిపోతుంది, 30 సంవత్సరాలకి వెనక్కి వెళ్తుంది అని ఆయన చెప్పడం కావచ్చు. ఇంకా అధికారంలోకి వచ్చాక మనం చూసాము అసెంబ్లీలో ఆయన వైట్ పేపర్ రిలీజ్ చేయడం ఆర్థిక శాఖపై. సో అప్పుడు వైసీపీ నుంచి కొంతమంది బయట నుండి మీడియా సమావేశాలు పెట్టి కమెంట్స్ చేశారు తప్పించి ఎవరో ఒక్కడు కూడా అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పిన పరిస్థితి లేదు. సో అదే విషయాన్ని ఇప్పుడు అఫీషియల్గా నీతి ఆయోగ్ చెప్పడం జరిగింది. సో అదే చంద్రబాబు గారు చెప్తుంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. సూపర్ 6 హామీలను తప్పించుకునేందుకే ఈ నాటకానికి తగలేపారు చంద్రబాబు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన అధికారంలోకి వచ్చినాక ఎన్నాళ్ళకి ఆయన ఇచ్చిన హామీలను అమలు చేశారు. అలాగే సార్ అన్నట్టు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి అమలు పరిచారా? ఎందుకంటే మేనిఫెస్టో తీసుకొని ఇంటికి వెళ్ళి ఓట్లు అడిగాము, ఆ దమ్ము మాకుంది అని చెప్పి కూడా వాళ్ళు ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చాక సూపర్ 6 హామీల్లో ఎన్ని అమలు పరిచింది, ఇంకెన్ని అమలు పరచాల్సి ఉంది? అండ్ ఈ హామీలపై కూడా నిన్న చంద్రబాబు చెప్పారు కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటారు? మీరు చెప్పినట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు అమలు చేయనని ఇక్కడ చెప్పలేదు, నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి మే నెలాఖరికి వస్తే పదవిలోకి 2019, 2020 జనవరి 20 తర్వాత వాళ్ళు పథకాల ఇంప్లిమెంటేషన్ మొదలుపెట్టారు. మరి దీనికి సాక్షి మీడియా ఏం చెప్తుందో ఇవాళ అడగండి. అంటే 8 నెలల కాలం పట్టింది వాళ్ళకి. వీళ్ళు ఎప్పుడు చేశారు? వీళ్ళు నవంబర్లో దీపం పథకం అమలు చేశారు. పెన్షన్ ఎప్పుడు ఇచ్చారు? వీళ్ళు జూన్ 12 వస్తే జూలై 1కే పెన్షన్లు వచ్చేసాయి కదా. అంతకు ముందుది కలిపి 2 నెలలు కలిపి మొత్తం 7,000 ఇచ్చారు కదండి. మరి వీళ్ళు కూడా ఇవ్వాలి అనుకుంటే వీళ్ళు జూన్ 12 అంటే వీళ్ళు ఫిబ్రవరిలో మొదలు పెట్టాలి లెక్క ప్రకారం వీళ్ళ పథకాల అమలు. నేను చెప్పేది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? పెన్షన్లు ఏ రోజైనా ఫస్ట్కి వేశాడా ఎప్పుడైనా? వీళ్ళు ఈవెన్ ఫస్ట్ కంటే ముందు కూడా ఇస్తున్నారు. ఆదివారం వస్తే 1వ తారీఖు ఆదివారం వస్తే 30వ తారీఖు వేసేస్తున్నారు, అయితే 31 వేస్తున్నారు. కాబట్టి దీన్ని కూడా మాట్లాడమనండి. ఇప్పుడు మీరు చెడు అనుకున్నది ఎలా చూపిస్తున్నారు? మీరు అనుకున్నది, ఐఎమ్ సారీ, మనం అనుకోవట్లే, ప్రజలు అనుకోవట్లే. కానీ మంచి ఎందుకు మీరు చెప్పరు? మనం మొదటి నుంచి అదే చెప్తున్నాను, ప్రతిపక్షంలో ఉంటే ఏ పార్టీ అయినా ఫస్ట్ వాళ్ళు చేసిన చెడు చెప్పినప్పుడు పక్కనే మంచి కూడా చెప్పు. అది నేర్చుకోండి మీరు, ఆ సంస్కారం అంటున్నాం మనం. ఒక్క రోజు రాశారంట మేడం, 20 కంపెనీలు వస్తే గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ శంకుస్థాపన చేసిన రాయకపోతురే, ఆర్ఎస్ఎస్ఎల్ మిట్టల గురించి రాయకపోతురే. ఇప్పుడమ్మ బండబడవ బీపీసీఎల్ అంత పెద్ద ప్రాజెక్ట్ వస్తే 96,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, 55,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కంపెనీని రామాయపట్నం వస్తే రాయకపోతుంటారు. సంగతి అట్టుంచండి. కానీ ఇవన్నీ ఎంఓయూలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెచ్చుకుంటే ఇప్పుడు చంద్రబాబు గారు దావోస్ వెళ్ళి కలరింగ్ ఇస్తున్నారు. అదే ఇప్పుడు వీళ్ళ అది గుడ్డ అమర్నాథ్ గారు చెప్తారు, పాపం మన జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, మేము అన్నీ చేసేసాము, మేము అన్నీ ఇచ్చేసాము, మా వల్లే వచ్చేసాయి, మేము ఇంత అభివృద్ధి కొత్తగా అభివృద్ధి సంపద అనే పదం మనం గతంలో కూడా చెప్పుకున్నాం. కరెక్ట్గా ఎన్నికల ముందు వాళ్ళ అంటే ఇంకా ఎలక్షన్ ఇది ఆగిపోయాక, ప్రచారం ఆగిపోతుంది అన్నాక ఒక 4 రోజుల ముందు చెప్పారు. అంతవరకు వాళ్ళు ఎంతసేపు సంక్షేమాలు 2 బటన్లే మాట్లాడారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు సూపర్ 6 చెప్పి తర్వాత మేము ఇంత అభివృద్ధి చేస్తాము, ఇంత ఇది చేస్తామని చెప్పడం మొదలుపెట్టాక, సంపద సృష్టిస్తామని చంద్రబాబు నాయుడు గారు నోట్లోంచి వచ్చాక వాళ్ళు ఆ పదాలు వాడడం మొదలుపెట్టారు. అయితే ఇవాళ మీరు గమనిస్తే కనుక అయితే ఖచ్చితంగా సూపర్ 6 వాళ్ళు అమలు చేస్తున్నారు. ఇప్పుడు 2 చేశారు ఆల్రెడీ. ఇంకా మీరు చూసుకుంటే కనుక అయితే
మే తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి తల్లికి వందనం ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారు ఇవాళ సాక్షిలో 82 లక్షల అండి, 62 లక్షల తల్లులు ఏడుస్తున్నారు, 1,80,00,000 తల్లులు ఏడుస్తారట. ఎవరు ఏడవలేదు మేడం, చెల్లి ఆడొస్తుంది, వాడి తల్లి ఆడొస్తుంది. రాష్ట్రంలో ఏడ్చేది ఇద్దరే, వాడి చెల్లెళ్ళు ఇద్దరు, వాడి తల్లి ఒకటి, వాడు ముగ్గురు ఏడొస్తారు. ఇంకొక ఆమె ఏంటంటే ఓయమ్మ పాయనే దోపిడీ బాయనే ఆమె ఏడొస్తా ఉంది. అది అంతేగాని ఎవడు ఏడవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్లో ఇవ్వాల్సిన బాధ్యత యాక్చువల్గా గత ప్రభుత్వం అంటే వైసీపీ ఇచ్చి ఉండాలి. ఎందుకంటే మార్చి 16 వరకు ఎన్నికల కోడ్ రాలేదు. మరి అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు నెక్స్ట్ ఇయర్ కదా వీళ్ళు ఇస్తారు, మీకు ఎందుకు కంగారు? ఇంకా మీరు రైతుకు సంబంధించి రైతు భరోసా అది కూడా ఇస్తారు, ప్రతి ఒక్కటి ఇస్తారండి. ఇప్పుడు ఇవ్వమని ఎక్కడ చెప్పలేదు కదా. ఇప్పుడు ఒకటి మేడం, ఈ బడ్జెట్లో కూడా నేను చెప్తున్నా కదా, రైతు భరోసా కింద కేంద్రము 2,000 ఇప్పుడు 4,000 ఆల్రెడీ వేసింది. 4,000 యాడిచ్చారా ప్రభుత్వం? ఏడన్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 2 దఫాలు వేసేసింది. 2,000 చొప్పున 4,000 రూపాయలు రైతులందరి అకౌంట్లో, కేంద్ర ప్రభుత్వం గుర్తించిన రైతులందరి అకౌంట్లో 4,000 పడినా ఏ రోజన్నా పేపర్లో యాడ్ ఇచ్చారా? ఈ లేదుగా. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే కదా మేడం, పేపర్ ఇచ్చుకోవాలిగా. వాళ్ళ ఆల్రెడీ 4,000 ఇచ్చారు. నేను మాట్లాడుతుంటే ఇప్పుడు బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఆ 6,000 పథకాన్ని 10,000 చేయబోతుంది. రేపు బడ్జెట్లో 6,000 రూపాయలు ఉన్నటువంటి రైతు భరోసా పథకాన్ని 10,000 చేయబోతున్నారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మీద పడే వాటా ఎంత? 10,000 కదా. అది లేకపోతాడు చంద్రబాబు నాయుడు. ఇన్ని వేల కోట్లు ఇచ్చినటువంటి వ్యక్తి ఇవాళ పోలవరం నిర్వాసితులకి, RRRకి కట్టలు ఇచ్చిన డబ్బు వాడు పెట్టిపోయినటువంటి మొండి బెక్కాలన్నీ ఇచ్చుకుంటా వస్తున్నాడు కదా. రైతులు కాపుతాడా? మీరు చూడండి, ఈ మార్చి 31 లోపల రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో సడన్లీగా ఒకరోజు వేసేస్తాడు. సడన్లీగా ఒకరోజు పడతాయి. టెన్షన్ పడాల్సిన రైతన్నలు అందరికీ నేను చెప్తున్నాను, మార్చి 31 లోపల కేంద్ర ప్రభుత్వం రేపు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టకపోయే ముందు, పయ్యావుల కేశవ గారు బడ్జెట్ చదవకపోయే ముందు రైతులందరి ఖాతాల్లో డబ్బులు పడతాయి. చూడండి, రాసి పెట్టుకోండి డైరీలు. అన్నదాత సుఖీభావ ఇంప్లిమెంటేషన్ అవద్దో లేదు చూడండి, ఖచ్చితంగా అవద్దనమాట. ఈడు రాతలకు భయపడి చూసుకోవాలా. చూసాం రైతుల నుంచి ధాన్యం సేకరణ జరిగినప్పుడు కూడా వాళ్ళకి 1-2 రోజుల్లోనే, వాడి కాలంలో 6 నెలలు 9 నెలలు కూడా ఇలా దాని రోజుల్లోనే ఇచ్చేసారు. వాళ్ళు అప్పుడు ఎప్పుడు చేశారు? వాళ్ళు పెండింగ్ లోనే ఉన్నాయి. 630 కోట్లు చంద్రబాబు నాయుడు ఇచ్చిండు ధాన్యం డబ్బులు, వాడు పెండింగ్ పెట్టిపోయి. మనం ఎన్ని ఇచ్చారండి? ఇప్పుడు ఎన్ని బకాయిలు చెల్లిస్తున్నారు అవి మాట్లాడరే. ఒక్క శాఖలో వాళ్ళు పేమెంట్స్ చేశారా? ఏది ఏమైనా మొత్తం అన్నీ జరుగుతాయండి. ఇప్పుడు అవి జరుగుతాయి కాబట్టి వాళ్ళు ఇవాళ భయపడి ఇలా రాసుకున్నారు. అంటే ఓ పక్క సంక్షేమం, ఓ పక్క అభివృద్ధి, ఓ పక్క సంపద, ఈ 3 ఆయన ప్రయారిటీస్. సో ముందు అభివృద్ధి జరుగుతోంది, సంపద సృష్టి జరుగుతుంది. ఇప్పుడు పెట్టుబడులు వచ్చాయి కాబట్టి 6,47,686 కోట్లు, ఎంత 4,03,000 చిల్లర ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవన్నీ చూసి వాళ్ళు తట్టుకోలేక ఇవాళ సాక్షి వాళ్ళు రాతలు రాశారు. అంటే అభివృద్ధి జరుగుతున్న విషయం గమనించినట్టుండి కేవలం పదవుల మీద వ్యామోహంతో ఇక్కడ ప్రతిపక్షాలంటే విమర్శించడం కామన్, కానీ ఆ విమర్శల్లో కూడా విశ్వసనీయత ఉండాలి కదా. ఇలా ప్రజల్లో తప్పుదోవ పట్టిస్తే వాళ్ళు ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి స్లోగన్ కదా అది, విశ్వసనీయత అనేది జగన్మోహన్ రెడ్డి స్లోగన్. అంటే ఏదైతే అదే, అంటే ఏది ఉండదు కాబట్టి, ఏది లేదో అది వాళ్ళు చెప్తారు, వాళ్ళ దగ్గర ఉండదు అది. కాబట్టి మనం వాళ్ళ మాటలు అసలు మనం విశ్వసించక్కర్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారు ఇందాక చెప్పినట్టుగా అన్నీ చేసి చూపిస్తారు, కొంచెం ఓపిక పట్టమనండి. తర్వాత మీరు ఇంకో మాట అన్నారు, రేపొద్దున్న ఎన్నికలు వస్తాయి, స్థానిక ఎన్నికలని. స్థానిక ఎన్నికలు వాళ్ళు నెగ్గడం ఏమిటి? అసలు క్యాండిడేట్ ఉంటే కదా అక్కడ నిల్చోటానికి ముందు. ఇప్పుడు అంత మాటలు మాట్లాడుతున్నాడు కదా వాడు ఏం పేరు? వాడి పేరు సకల శాఖల మంత్రి ఒకడు ఉన్నాడు కదా, వాడు మగాడైతే వాడు ఊళ్ళో సర్పంచ్కి పోటీ చేసి గెలమను. వాడు పొడుగు మాటలోనే పెద్ద నాయకుడు అంటుండే కదా బెజ్జల దేవుడు. వాడు మగాడైతే వాడు ఊళ్ళో పంచాయతీకి పోటీ చేసి, వాడు మగాడైతే సర్పంచ్కి గెలిస్తే, నేను మళ్ళీ చెప్తుండా కదా, వాడి ఇంట్లో బతికినంతకాలం పాలేరుగా పనిచేస్తా. సజ్జలు అనేవాడు వాడు ఊళ్ళో సర్పంచ్గా నిలబడి పోటీ చేసి గెలిస్తే, సర్పంచ్కి గెలిస్తే చాలు, ఎమ్మెల్యే వద్దు, ఎంపీ వద్దు, ఎంపీటీసీలు కూడా అడగటంలా. సజ్జలు అనేవాడు వాడు బెజ్జల దేవుడు పెద్ద తోపు అంటే వాడు మగాడు అంటుండగా, వాడు ఊళ్ళో సర్పంచ్గా కానీ ఈ బెజ్జల దేవుడు కానీ గెలిస్తే, నేను బతికున్నంత కాలం వాడు ఊళ్ళో వాడు కాడు కలుతా, వాడు ఊళ్ళోనే పనిచేస్తా, వాడి ఇంట్లోనే పనిచేస్తా. సవాల్ సేకరించరా బెజ్జలా, నువ్వు మగాడి వచ్చి సవాల్ సేకరించు. నీ ఊళ్ళో నువ్వు కానీ సర్పంచ్గా కానీ గెలిస్తే, నేను బతికున్నంత కాలం నీ ఇంట్లో నీ పాదాలు దుడుస్తా బతుకుతారా బెజ్జల దేవుడా, ట్రై చేయరా.
రైట్. ఈ పాలిటిక్స్, ఈ రాజకీయ నాయకుల వ్యక్తిగత విషయాలు తీసి పక్కన పెడితే ఫస్ట్ రాష్ట్రానికి ఆర్థికంగా ముందుకెళ్ళడం చాలా ముఖ్యం. ఇప్పుడు చంద్రబాబు ముందు కూడా చాలా సవాళ్లే ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్నో పన్నులు చెల్లించడం కూడా చూసాం ప్రజలు. సో ఆర్థికంగా రాష్ట్రానికి గాడిలో పెట్టడం అంటే ఇప్పుడు సామాన్యమైన విషయం కాదు. ముఖ్యంగా దీనికోసం చంద్రబాబు గారు ఎంత శ్రమిస్తుంటే చంద్రబాబు గారు గతంలో 2014 నుంచి 19 మధ్య కాలంలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ఒక్క శాశ్వత నిర్మాణం కూడా చేపట్టలేదు అని చెప్పి ఇప్పుడు వైసీపీ ప్రచారం చేస్తోంది. ఇక్కడ ముఖ్యంగా మరి రాష్ట్రం ఇప్పుడు గాడిలో పడాలి అంటే వృద్ధి రేటు పెరగాలి. సో ముఖ్యంగా ఈ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మౌలిక వసతులపైన ఎంత మాత్రం దృష్టి పెట్టారు, ఎంత నిధులను కేటాయించారు, మరి చంద్రబాబు గారు వచ్చాక మారిన పరిస్థితి ఏంటి? నేను అనేది అన్నమ్మా, ఇప్పుడు కళ్ళుండి చూస్తే అవుపడతాయి. హైకోర్టు యాడ్ నడిచింది, మౌలిక వసతే కదా. అసెంబ్లీ ఎక్కడ నడిచింది? గడిచిన 5 ఏళ్ళు అసెంబ్లీ ఏడన్న అరణ్యాల్లో పెట్టుకొని నడిపించారా? ఇది మండలి ఎక్కడ నడిచింది? అసలు పరిపాలనా భవనం సెక్రటేరియట్ ఉద్యోగస్తులు అందరూ ఏ బిల్డింగ్లో కూర్చొని పరిపాలన చేశారు గడిచిన 5 ఏళ్లలో? నువ్వేమన్నా ఒక బిల్డింగ్ కట్టినవా? ఆ బిల్డింగ్ బాబు గారు కట్టిన బిల్డింగ్లోనే కదా పరిపాలన జరిగింది. కొనుక్కున్నాడు. ఎందుకంటే వాడు తాడేపల్లి కొంపలకు కొనుక్కున్నాడు కదా కుర్చీలు. బాగా ఇటలీ ఫర్నిచర్ కొనుక్కున్నాడు, వాడు కొంపకు కొనుక్కున్నాడు. అంటే సచివాలయంలో ప్రజాదేవాలయంలో కొంటే తప్పని వాడు కొంపలకు కొనుక్కున్నాడు. ఆ ఫర్నిచర్ కూడా వెనక్కి ఇటీవల ప్రజల సిగ్గు లేకుండా ప్రజల డబ్బులతో కొనుక్కున్న ఫర్నిచర్ కూడా వెనక్కి ఇటీవల. అంటే నేను అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ రంగంలో తీసుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక విజన్ ఉన్న లీడరు, పరిస్థితుల్ని ముందే అంచనా ఇచ్చి ఒకటి చేసుకుంటూ వస్తాడు. ప్రజలు ఏం చేస్తారంటే ఆ ఫలాలు రాబోయే లోపు ఈయన దించేస్తారు. జరుగుతుండేది అది. గతంలో కూడా చూశారు. 95 నుంచి 2004 దాకా ఈ సంస్కరణోద్యమాలు పెట్టించి అక్కడ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి అన్నీ నిర్మించుకుంటా వచ్చి ఫలాలు అనుభవించిపోయేలోపు ఆయన దింపేస్తారు. ఆ ఫలాలు ఏంది వాళ్ళకి వరంలాగా ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎగబట్టుకుని అమరావతి కడతాడా? బాగా జిగేలు మన హైటెక్ సిటీ కట్టినట్టు కడతాడు అమరావతి. ప్రజల్లో బిస్కెట్లకు అలవాటు పడతారు కదా. మళ్ళీ చంద్రబాబు నాయుడు రేపు పోలవరం కూడా కంప్లీట్ చేసి జాతికి అంకితం చేస్తాడా? అవన్నీ మర్చిపోతారు. మర్చిపోయి ఎదవలతోటి మళ్ళీ సమాసం చేస్తారు. కాబట్టి ప్రజల్లో విజ్ఞతతో ప్రదర్శించాలా. ఇలా అనేది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, దాని పక్కన ఇంకొక ఆర్ఎస్ఎస్ మెటల్ కంపెనీ వస్తుందా? చంద్రబాబు నాయుడు తెచ్చిన అభివృద్ధిని అంతా చూస్తారో, ఉపాధి చేసుకోవడం, రేపు ఓటు పోయేయాలంటే చూద్దాం బా ఇంకోసారి అని ఓటాడు తిప్పేశారనుకో, ప్రజలు చాలా అప్రమత్తతగా ఉన్నారు. యువతకి ఉద్యోగాలే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేయాలి. నా దృష్టిలో ఆపేయండి, సంక్షేమ పథకాలు మొత్తం ఆపేయండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఆపారేయండి, ఏమి కాదు. ప్రజలు ఓట్లేస్తారు, ప్రజల పిల్లలకు ఉద్యోగాలు అడుగుతారు. మీరు ఉద్యోగాలు అండి చాలు, ఇంకేం బళ్ళ. ఈ దేనికమ్మా సంక్షేమ పథకాలు? దేనికి నాకు చెప్పండి సంక్షేమ పథకాలు? ఈరోజు కోట్లుకున్నాడు కూడా పింఛన్ తీసుకుంటుండవు, జల్లిని బట్టి ఏ రేవతలు బారేయాల. కోట్లుకున్నాడు కూడా పింఛన్. ఈ ప్రీవియస్ పథకాలన్నీ కూడా ఓట్ల కొనుగోలు పథకాలు లాంటివి ఆపేయండి. దరిద్రం పోద్ది, రాష్ట్రానికి బట్టిన దరిద్రం ఒడిచిపోద్ది. అన్నీ ఆపేయండి సంక్షేమ పథకాలు. ఎందుకంటే అమ్మ నేను చూస్తున్నాను కదా మా గ్రామాల్లో వరి బండే ఓడికి రేషన్ బియ్యం ఎందుకు నాకు చెప్పండి అమ్మ. వరి బండే ఓడికి రేషన్ బియ్యం ఎందుకు? పెన్నా డెల్టాలో నేను చూస్తున్నా, మా ఊరు మొత్తం ఒడ్లు పడతాయి, ప్రతి ఓడింట్లో రేషన్ కార్డు ఉంది. ఏం అవసరం? దేనికి అవసరం? ఓడన్నా తింటాడయ్యా. పప్పు మనలో లోపం ఉన్నప్పుడు గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, తర్వాత పెన్నా డెల్టా బోర్ల కింద వరి బండే రైతులకి ఎందుకురా రేషన్ కార్డు? రేషన్ బియ్యం ఎందుకు ఇస్తున్నారు? 43 రూపాయలు పెట్టి కొని అవి ఊరు దొంగల పాలైపోతూ ఉన్నాయి. పాదం పాండి, ఏ ఊరికి పాదము? అందువల్ల ఏంటంటే సంక్షేమ పథకాలు పిల్లలకి మంచి స్కూళ్ళల్లో చదువు చెప్పండి, డబ్బులు ఇచ్చేది ఏందమ్మా? వాడికి బస్సులు ఏంటి? ఏపీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు కొని బస్సుల్లో తీసుకొని ఇంటికాడ వదిలిపెట్టండి. అంతే. అమ్మ ఒడి బళ్ళే ఏం బళ్ళే, అమ్మ ఒడికే పిల్లోని ఉదయాన్నే బస్సుల్లో తీసుకుపోండి, మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెట్టండి. ఆ పథకం లాంచ్ చేయండి, శాశ్వతంగా ఉండిపోద్ది. ఈ అమ్మఒడి డబ్బులు ఇచ్చేది ఏందమ్మా? దేనికి ఇవ్వాలి అమ్మఒడి డబ్బులు? పిల్లోడిని ఏంటంటే ఆటో ఖర్చులు అవుతున్నాయమ్మా పిల్లోడికి స్కూల్కి అడిగి పోవాలంటేనే. అందువల్ల ఏపీఎస్ఆర్టీసీని ఎడ్యుకేషన్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పెట్టి ఆ బస్సులో ఇంజనీరింగ్ వాళ్ళు ఎక్కుతారు, డిగ్రీ వాళ్ళు ఎక్కుతారు, తర్వాత అందరు పిల్లలు ఎక్కుతారు కదా. బస్సులు పెట్టండి, సపరేట్ ఎలక్ట్రికల్ బస్సులు పెట్టేసి వాళ్ళు టైంకి తీసుకుపోండి, మళ్ళీ టైంకి తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెట్టండి. తల్లిదండ్రులు అది కోరుకుంటారు.
అంతేగాని ట్రాన్స్పోర్టేషన్కి ఆటో వాళ్ళకి 50 రూపాయలు సేఫ్టీగా ఉండదు కదా. ఈ లోకేష్ గారు కూడా ఆలోచన చేసుకొని బస్సులు పెట్టేయండి. డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఎక్కుతారు, బీటెక్ చదువుకునే వాళ్ళు, ఎంబీఏ చదువుకునే వాళ్ళు, ఎంసీఏ చదువుకునే వాళ్ళు, వాళ్ళందరూ ఎక్కుతారు. వాళ్ళకి స్పెషల్ బస్సులు పెట్టండి. అందువల్ల ఏంటంటే నేను అంటుండేదని అమ్మఒడి పథకాన్ని ఇలా మలచండి. అంటే నిజం చెప్పాలంటే ఈ 5 ఏళ్లలో ఏపీ ప్రజలు కూడా సంక్షేమ పథకాలకి అలవాటు పడిపోయారు. సో వాళ్ళ మైండ్ సెట్ను కూడా మారుస్తూ అభివృద్ధిపై దృష్టి పెట్టి వాళ్ళ మైండ్ సెట్ను కూడా మార్చాలి. అభివృద్ధి వైపు వాళ్ళను కూడా ఆలోచింపజేసే విధంగా ఉండాలి. నేను అనేది అమ్మఒడి పథకానికి సంబంధించిన వ్యవహారం చెప్తున్నానమ్మా. 10th క్లాస్ చదువుకునే పిల్లలు మండల హెడ్ క్వార్టర్కి పోతారు, ఇంటర్మీడియట్ చదువుకునే పొదులు మండల హెడ్ క్వార్టరానికి పోతారు. తర్వాత ఏపీ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ దాకా ఉంది. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషను ఇళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళకి లేదంటే 6,500 కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కట్టండి. 6,500 కోట్లకి ఎన్ని హాస్టల్ కట్టొచ్చో నాకు ఆలోచించుకోండి. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా 6,500 కోట్లకి మేడం ఉచితంగా పంచుకునే బదులు ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టొచ్చు. అట్టా ప్రతి సంవత్సరం కట్టుకుంటా పోతే 5 ఏళ్లకే రాష్ట్రం అంతా స్కూళ్ళు ఏర్పడిపోతాయి కదా. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టాలా, అమ్మఒడి పథకం ఎత్తిపారేసి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టాలా. పిల్లోడిని 6వ తరగతిలో జాయిన్ అయిందనుకో గురుకులాల్లో, మళ్ళీ ఇంటర్మీడియట్ దాకా ఇంటికి పంపించే పనిలే. ఉచితంగా ఇంటర్మీడియట్ అయిపోయిన దాకా చదివించాలి. ఆ పనికి ఆరంభింపాలి. కానీ ఏంటి డబ్బులు ఇచ్చేది ఏంటి కరెక్ట్ కాదు. డబ్బులు ఇచ్చేది కరెక్ట్ కాదు. నేను చెప్పిందే కరెక్టు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇలా 10+2 వరకు 7 సంవత్సరాలు పిల్లలను స్కూల్లో జాయిన్ చేస్తే ఇంకా వాడిని 7 సంవత్సరాలు ఇంటికి పోకూడదు. వాడు స్కూల్లోనే ఉండాలా, కర్ర బెత్తాన్ని తీసుకొని చదువు చెప్పియాలా. అది కోరుకుంటారు తల్లిదండ్రులు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.